మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రీసెంట్గా డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మన్యం జిల్లాకి విచ్చేశారు. సో జోరుమని వాన సైతం లెక్క చేయకుండా ఆయన అడవి బిడ్డల సంక్షేమం కోసం అలాగే అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ కార్యక్రమంలో ఒక ఐపీఎస్ అధికారిగా అన్నోన్ వ్యక్తి అంటే నకిలీ ఐపీఎస్గా చలామణి అవుతూ ఒక వ్యక్తి అయితే మాత్రం వీడియోస్ వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఈ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడు, ఏంటి ఈ వ్యక్తి తిరగడానికి గల కారణం ఏంటి, ఐపీఎస్ అధికారిని అంటూ కూడా హల్చల్ చేశాడు. సో ఆ వ్యక్తిని అయితే పోలీసులు అయితే మాత్రం ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ విజయనగరం జిల్లా అంబటివలస గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గర కారు తీసుకున్నాడు ఆ బలివాడ సూర్యప్రకాష్ అనే నిందితుడైతే మాత్రం. సో దానికి సంబంధించి వివరాలు తెలిపేందుకు కూడా ఎవరైతే కారు ఇచ్చారో రాజు అనే వ్యక్తి మన వద్ద ఉన్నారు. రాజు గారు చెప్పండి, అంటే ఒక అపరిచిత వ్యక్తి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా చలామణి అవుతూ కలిగి తిరుగుతూ డిప్యూటీ సీఎం ప్రోగ్రాంలో హల్చల్ చేశాడు. దాని తర్వాత అంటే అందరితో కలిసిన ఫొటోస్ కూడా షేర్ చేశారు. పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత ఆయన ఐపీఎస్ కాదు అంటే నకిలీ ఐపీఎస్గా కూడా పరిగణించి ఆయన విచారణ సో మీ దగ్గర కారుకి రావడానికి గల అంటే ఆయనతో మీకున్న పరిచయం ఏంటి, మీ కారు అడగడానికి గల కారణం ఏంటి? ఏంటంటే మేడం, మా ఏరియా అంతా కూడా డిపార్ట్మెంట్ ఏరియా మేడం. ఏపీఎస్పీ డిపార్ట్మెంట్స్ అందరూ యాక్చువల్గా ఇప్పుడు అందరూ డిపార్ట్మెంట్ అంటే మేము రెస్పెక్ట్ ఇస్తామండి. యాక్చువల్గా ఆయన కూడా అలాగే మనకి ఎస్పీ అంటే మనకు ఒక గుడ్ విల్, ఆయన మీద మనకు ఇది ఉంది. అయితే మనం ఏం చేసామంటే అందరిలాగా అన్నయ్య అంటూ పలకరించి రాత్రి 11 అప్పుడు సడన్గా మనకి తమ్ముడు ఏ రాత్రి నైట్ అండి, నిన్న నైట్ అప్పుడు 11 గంటలకి నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి, బస్సులు లేవు, ట్రైన్లు లేవు, తమ్ముడు డ్రాప్ చేసి అంటే అనే నాకు అవ్వదని వేరే కుర్రోడిని ఇస్తాను, మరి నాకు వేరే దగ్గరికి వెళ్ళాలని అంటే ఆ తమ్ముడు పెట్టి ఆయిల్ కొట్టిస్తాను, నాకు ఎంత ఇచ్చేస్తానంటే డ్రైవర్ని పెట్టి పంపించాం మేడం. అంతే తెలుసు మేడం. ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఫోన్ అవ్వట్లేదు, ఇద్దరు ఫోన్లు అవ్వట్లేదు మేడం. తర్వాత మనకి ఎవరు ఇక్కడ రూరల్ కానిస్టేబుల్ ఫోన్ చేస్తాం మేడం, సార్ ఇలా మీది ఇలా వచ్చారని చెప్పిన అంతే మేడం. మనకి అంటే ఈ నకిలీ ఐపీఎస్గా చలామణి అయిన వ్యక్తి భానువాడ సూర్యప్రకాష్. సో గతంలో అంటే డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు మీ కార్ని ఏమైనా అడిగారా? ఇప్పుడు లేదు. అంటే నిన్న ఎప్పుడైతే ఈయన బండారం బయటపడిందో ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి మాత్రం మీ కార్ని సో అంటే ఏ టైంలో ఫోన్ చేశారు ఏంటంటే నాకు ఫోన్ అయితే ఏం చేయలేదు మేడం. నేను వస్తుండగానే కనిపించారనమాట. ఈ టైం అప్పుడేనంటే నేను ఇలా హైదరాబాద్ వెళ్తున్న తమ్ముడు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు, నాకు వైజాగ్ డ్రాప్ చేసి అంటే నాకు ఇప్పుడు అవదని వేరే కుర్రాన్ని ఇస్తుంటే అది ఓకేలా పెట్టేదని వేరే కుర్రాన్ని సెర్చ్ చేసి పట్టాం మేడం. అంతవరకే మనకి మిగతాదేం తెలియదు మేడం. మనకి ఫోన్ చేశారా అసలు? అంటే ఫోన్ చేసిన తర్వాత ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగిందా? ఫోన్ అవ్వలేదు మేడం, అక్కడి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ మేడం అయింది. మా డ్రైవర్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేయించేస్తుండు, ఫోన్ మాట్లాడట్లేదు. డ్రైవర్ కూడా అతనితోటే ఉన్నారా? ఆయనతో ఆయన తీసుకెళ్ళారు మేడం డ్రాప్ చేయడానికి వైజాగ్ లో డ్రాప్ చేస్తారా ఆయన్ని? చేయడానికి వెళ్తుండగా మధ్యలో ఎక్కడ పట్టుకున్నారండి, అండర్ దగ్గర అక్కడ. అది మేడం. ఈ బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా కూడా అంబటివలస గ్రామంలోనే ఉంటున్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్తున్నాడు. సో ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి పోలీసులకి ఎలాగైనా సరే కొంతమంది వాల్యూ ఇస్తుంటారు, అదే కాక ఒక భయం కూడా కలుగుతుంది ప్రజల్లో. సో ఒక అవసరం కాబట్టి అడిగారు, దానికి ఇవ్వాలి అనే ఆలోచనలో రాజు కూడా ఇచ్చానని చెప్తున్నారు. సో రాజు గారు అంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది, మోమాటం కొలిది పొద్దున ఏదైనా అవసరాలు ఉంటాయి దానికి మోమాటం కొలిది ఇచ్చాను అనేసి అంటున్నారు. అంటే ఐపీఎస్ ఆఫీసర్ అనేసరికి చుట్టూ ఉండే సెక్యూరిటీకి కానీ లేదంటే అతను బిహేవ్ చేస్తున్న బిహేవ్ని బట్టి కూడా డౌట్ వస్తుంటుంది. సో ఎప్పుడు రాలేదా? అదే అనిపించలేదు మేడం మాకు అసలు. మాకు అసలు ఈ విషయం తెలుసుంటే మేము వెహికల్ కూడా ఇవ్వం కదా మేడం. అసలు అప్పటి వరకు కూడా ఆయన మాకు ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల మామూలు క్యాజువల్గా ఇచ్చాం మేడం, అంతే మేడం. నమస్తే పవన్ అన్న, చిన్నప్పటి నుంచి కూడా మేము మెగా అభిమానులను. ఇలాంటి దీంట్లో నీ కోసం మేము ఏ రోజు కుట్ర చేయాలనుకోవట్లేదు. అలాంటిది ఈరోజు నీ కేసులో మా కారు ఇది అవ్వడం మా దురదృష్టంగా ఉంది. యాక్చువల్గా మీకు ఫస్ట్ నుంచి కూడా మేము అభిమానులు అన్న. అయితే ఈ నకిలీ ఐపీఎస్కి మాకు ఎటువంటి సంబంధం లేదన్నా. పోలీసులు అంటే మీరు రెస్పెక్ట్ ఇస్తే అందులో ఆయన ఎస్పీ అనేసరికి అందులో కొద్దిగా ఇంకా రెస్పెక్ట్ పెరిగి ఆయన అడిగారనే ఉద్దేశంలో మా డ్రైవర్తో కారు పంపించాను, అంతే తప్ప నీ మీద కుట్ర చేయడం లేకపోతే నీకోసం మేము ఏదే కాదన్నా. మీరంటే మాకు ఫస్ట్ నుంచి అభిమానం అన్న.
పవన్ అన్న ఈ కేసులో మీరే మాకు న్యాయం చేయాలి, ఎందుకంటే పిల్లం పిల్లలతో ఉన్నాము. ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు. నేను న్యాయం జరిగేటట్టు మీరు చూడాలి పవన్ అన్న. ఓకే, ఏదైతే రాజుగారు చెప్తున్నారో ఆయన కార్ని ఎప్పుడైతే ఈ నిందితుడు ఫొటోస్ వైరల్ అయిన తర్వాత ఆయన భాగోతం బడ్డారం బయట పడిందో, సో ఇక్కడ నుండి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అనేసి అని ఒక కార్ని ఏర్పాటు చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ నుండి ముందుగా విజయనగరం నుండి వైజాగ్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి, ఎస్కేప్ అవ్వాలి అనే ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే రాజు అనే వ్యక్తి దగ్గర అర్జెంటుగా కార్ అవసరం ఉంటుంది, బస్సెస్ ద్వారా వెళ్ళానంటూ కూడా కార్ తీసుకున్నాడు. సో ఏంటి ఇంత హడావిడిగా వెళ్తున్నాడు, ఏదో అనుమానం వచ్చేసరికి అప్పటికి డ్రైవర్తో ఫోన్ కట్ చేయించి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలని విశాఖపట్నం చేరుకున్నాను. సో మాకు ఏం సంబంధం లేదు, నిందితుడు అంటే ఇలా జరిగిందని మాకైతే అవగాహన లేదు, కేవలం ఒక హెల్ప్ అడిగారు, దానికోసం మాత్రమే మేము చేసామంటూ రాజు అనే వ్యక్తి చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస, పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.